ఈరోజు నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే అది చేయడం మర్చిపోతాం. సో, మనందరికీ తెలుసు. వాకింగ్ చేస్తే హెల్తీగా ఉంటామని అందరికీ తెలుసు. కానీ అది అందరూ వాకింగ్ చేస్తారో చేయరు. ఇట్ వేర్ వి ల్యాక్. సో, అట్లాగే మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. సో, మనం ఇప్పుడు యాప చెట్టేసి నాకు యాపిల్స్ కావాలి అంటే రావు. మనం ఏ చెట్టు విత్తనం వేస్తామో ఆ చెట్టు ఫలమే మనకొస్తది. సో, బాల్ ఎంత ఫోర్స్‌లో ఏస్తామో మనకు అంతే రిటర్న్‌లో మనకొస్తది. ప్రపోర్షన్‌లో అయితే ఏస్తారు. ఎంత స్పీడ్‌లో ఏస్తారో మీకు అంతే రిటర్న్ వస్తది. సో, అట్లాగే ఇట్లా అప్లికబుల్ టు అవర్ లైఫ్స్ ఆల్సో. సో, ఎప్పుడైతే మనము ప్రేమ, హంబుల్‌నెస్, క్షమించడము, మీక్‌నెస్, సో, ఇవి మనం ప్రాక్టీస్ చేస్తాము. ఎదుటి వాళ్ళని క్షమించడము, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాము. మనం కూడా క్షమించబడతాం. మనకు కూడా ఫేవర్ అనేది దొరుకుతుంది. మనల్ని కూడా క్షమించబడతాం మనం కూడా. సో, ఎప్పుడైతే మనము అసహించుకొని, తక్కువ చూసి, చిన్న చూపు చూసి, వీళ్ళేంటిలే, ఆహ్, వాళ్ళ స్టేటసో, వాళ్ళ లుక్సో, వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు, వాళ్ళొచ్చిన విధానం గానీ, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గానీ, అవి చూసి మనము కాలిక్యులేట్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. కానీ ఎప్పుడైతే మనం అవన్నీ పక్కన పెట్టి యాస్ ఎ హ్యూమన్ మనం ఒక మనిషిలాగా మనం ఎట్లయితే ఉండాలని మనం ఇష్టపడుతున్నాం, ఎట్లయితే మనల్ని ట్రీట్ చేస్తే మనకిష్టమో, ఎప్పుడైతే వేరే వాళ్ళని అలా ట్రీట్ చేస్తామో మనకది రిటర్న్ వస్తది. సో, మనం గూడా అది పొందుకుంటామనమాట. సో, చాలా మందికి ఇది తెలుసు. కానీ ఏంటంటే ట్రూత్ తెలుసుకోవడం అనేది అది ఫస్ట్ స్టెప్. దానివల్ల జీవితాలు మారవు. ఇప్పుడు ముందు అన్నం ఉంది, దమ్ బిర్యానీ ఉంది. కానీ అది చూస్తే నాకు సరిపోదు. నాకు కడుపు నిండదు. అన్లెస్ అండ్ అంటిల్ ఐ ఈట్ ఇట్. అట్లాగే తెలిసినంత మాత్రాన జీవితాలు మారవు. మనం ఏమంటారు, మనం ప్రేమించడం తెలుసు కాబట్టి కానీ నేను ప్రేమించను అంటే మనమేం ప్రేమించబడం. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, అన్లెస్ అండ్ అంటిల్ వి ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్స్, మన తరఫున ఇంజస్టిస్ అయినా, మనల్ని పక్షపాతంగా చూసినా, కానీ మనం ఎప్పుడైతే వాళ్ళని పోనీలే అని క్షమించి వాళ్ళతో ప్రేమగా ఉంటామో మనము క్షమాపణ పొందుకుంటాం. మనం మన లైఫ్‌లో బ్లెస్సింగ్స్ చూస్తాం. దేవుడికి అటువంటి క్యారెక్టర్ అనేది అట్రాక్ట్ చేస్తది. సో, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సత్యం తెలవడం గొప్ప కాదు. కానీ సత్యం తెలిసింది అనుకరించడం. మన డైలీ లైఫ్స్‌లో, మన రోజువారీ దినచర్యలో, అది ఎప్పుడైతే మన ఆఫీస్‌లో, మన ఫ్రెండ్స్ దగ్గర, ఇంటి పక్కన వాళ్ళతో ఎప్పుడైతే మనం ఇది ప్రాక్టీస్ చేస్తామో, ప్రేమగా ఉండటము, క్షమించటము, తగ్గించుకొని ఉండటము, మంచిగా ఉండటము, ఎప్పుడైతే మనం ఈ మంచి క్వాలిటీస్ తోటి ఉంటామో మనకి దేవుని బ్లెస్సింగ్స్, దేవుడు అదే కోరుకునేది. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించండి అని. సో, మనం ఎప్పుడైతే మనలాగా వేరే వాళ్ళని చూస్తామో మనము దేవుడి నుంచి పొందుకుంటాం. ఇన్‌మెజరబుల్ బ్లెస్సింగ్స్, ఫేవర్ అనేది దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. సో, నేను ఈరోజు అదే చెప్పాలనుకుంటున్నాను. సో, మనకి తెలియడమే కాదు, తెలిసింది ప్రాక్టీస్ చేద్దాము. సో, జస్ట్ ట్రై చేయండి. ఐ రిక్వెస్ట్. మీరు ఎప్పుడైతే అది చేస్తారో మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాయి. వాళ్ళకి మంచి జరగడం కాదు మీ ద్వారా. మీకే మంచిది. మీరు దేవుడి నుంచి గొప్ప కార్యాలు చేస్తారు. మీ పిడికెడు ఇంతే కదా! మన పిడికెడు ఇంతే. కానీ దేవునిది చాలా పెద్దది. సో, మనం ఊహించలేని బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాము. సో, అందుకని మనము ప్రాక్టీస్ చేద్దాం. సో, మనం ప్రేమగా ఉండడం, తగ్గించుకొని ఉండడం మనము ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ.